హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు ఆసరా పెన్షన్ల గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఏప్రిల్ నెల నుంచి ఈ ఆసరా పెన్షన్స్ అన్ని కేటగిరీల వాళ్ళ పెన్షన్స్ పెంచబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సాధారణ పెన్షన్ వచ్చేసరికి 2016 నుంచి 4016 రూపాయలకి, ఇక వికలాంగుల పెన్షన్ వచ్చి 4016 నుంచి 6016కి పెంచబోతున్నట్లు మనకైతే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. వీటి మీద మంత్రి సీతక్క అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశాల్లో కూడా వీటి మీద చర్చ జరిగినట్టు, వీటికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు కూడా ఈ నెల 12వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయంటండి. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన బడ్జెట్ కూడా ఇందులో పెట్టబోతున్నారు. వచ్చే నెల నుంచి పెన్షన్లన్నీ కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు రిలీజ్ చేయడమే కాక కొత్త పెన్షన్లు ఈ పాత వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తీసుకుంటున్న వారు వాళ్ళకు కూడా పెంచి ఇచ్చే అవకాశం ఉందంటండి. రేషన్ కార్డు లేకపోతే ఫ్యూచర్లో మరి పెన్షన్ కూడా తీసే అవకాశాలు ఉంటాయేమో తెలీదు. ప్రస్తుతానికైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. మంత్రి సీతక్క గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వీటి మీద క్యాబినెట్ కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుందండి. ఈ నెల 12వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. దాంట్లో ఈ ఆసరా పెన్షన్ల గురించి బడ్జెట్ కూడా పెట్టబోతున్నారని మనకైతే తెలిసిందండి. సో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి. దీని మీద ఎటువంటి క్లారిటీ వచ్చినా తప్పకుండా మీకు పిన్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అందిస్తానండి. ఈ పెన్షన్ల మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలుసు కదండి, నేను తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. అన్నట్టు పెన్షన్ అన్ని జిల్లాలకు రిలీజ్ చేశారండి. పెన్షన్ విడుదల చేసే అధికారికి ఫోన్ చేసిన వెంటనే ఒక అరగంటకే పెన్షన్ రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆయన మాట్లాడిన కాల్ రికార్డు కూడా మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, తప్పకుండా మన ఛానల్లో పెట్టాను. మీరు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు కూడా చూడండి. ఈ పెండింగ్ ఉన్న 4 జిల్లాలు కూడా పెన్షన్స్ రిలీజ్ చేశారండి. ఇంకా బ్యాంక్ అకౌంట్లో పడకపోతే ఏం కంగారు పడద్దు, మనకి మార్నింగే రిలీజ్ చేశారు కాబట్టి ఈవినింగ్ వరకు పడుతూనే ఉంటాయి. అందరికీ ఒకే టైంలో పడవు కదండి. ట్రెజరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత కొంతమందికి టైం అటు ఇటుగా అవుతుంది. ఏం కంగారు పడద్దు, సాయంత్రం లోపల మీ పెన్షన్ అనేది పడుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకోసం ఆసరా పెన్షన్లు పడలేదని చాలా స్ట్రగుల్ అయ్యి నేను ఫోన్ చేసి ఒక అధికారికి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మార్నింగ్ వీడియో పెట్టానండి. మేము పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా ఆయన ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు వీలైనంత వరకు మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఎవరు ఇంత తొందరగా రిప్లైస్ అయితే ఇవ్వరండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. అలాగే ఎవరు ఇవ్వలేరు కూడా నాకు తెలిసి. నిన్నటి నుంచి మీరు పెట్టిన కామెంట్స్లు నేను చూసి ఆసరా పెన్షన్స్ మిగతా జిల్లాలకి ఎందుకు రిలీజ్ చేయలేదని అధికారికి ఫోన్ చేసినప్పుడు నేను మార్నింగ్ ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన వెంటనే కూడా మేము రిలీజ్ చేస్తున్నామండి, ఈరోజు ఇంకా 4 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి కదా, ఆ 4 జిల్లాలు కూడా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి అధికారి సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే ఒక అరగంటకే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారండి. మేము పడుతున్న ఈ కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని దయచేసి మా వీడియోని మీకు వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉండండి. ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆసరా పెన్షన్స్ గురించి వీడియోలు పెడతారు చాలామంది, పెట్టిన తర్వాత వాళ్ళకి రిప్లైస్ కూడా సరిగ్గా ఇవ్వకపోవచ్చు. కానీ మీరు నేను మీకు రిప్లై ఇస్తున్నాను, మీ ప్రతి ప్రశ్నకు నేను రిప్లై ఇస్తున్నాను. అందులోనూ మీకు పెన్షన్ పడకపోతే వాటికి సంబంధించిన అధికారులతో నేను ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా దయచేసి గుర్తుపెట్టుకొని మా కష్టాన్ని గుర్తిస్తారని కోరుకుంటున్నా. ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు చేతనైనంత వరకు వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి.